హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను స్వీట్ కార్న్ తో కొత్త రెసిపీ చేయబోతున్నాను. రోస్టెడ్ కార్న్ చేస్తానండి, నిప్పుల మీద కాల్చి చేసేది. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ హాఫ్ స్పూన్ కారం వేద్దామండి, కొంచెం వాటర్ వేసి కదా. ఫస్ట్ ఇలా బాగా అప్లై చేసేద్దాం ఈ పంకులకి. చిల్లి మనము వాటర్ లో కలిపాం కదా, బాగా ఇట్లా అప్లై చేసామనుకో బాగా పట్టుకుంటదండి. ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, వేడి వేడిగా ఇలా కంకులు కాల్చుకొని తిన్నామనుకో చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మళ్ళీ లైట్ గా చేయాలండి, ఎక్కువ చేయకూడదు. ఎక్కువ వేస్తే కాల్చేటప్పుడు మాడిపోతుంటదండి కారము. కట్టెల పొయ్యి గాని కుంపటి గాని అవి ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేయండి. నేను గ్యాస్ స్టవ్ మీద కాల్చి చూపిస్తానండి. ఇలా స్టాండ్ ఉందనుకో ఇలా పెట్టుకోండి. సన్న మంట మీద బాగా కాల్చుకోవాలి, ఇట్లా తిప్పుతా ఉండాలి, లేదంటే ఒకే పక్క పెడితే నల్లగా మాడిపోతాయండి. చూసారు కదండి, ఇట్లా ఈవెన్ గా తిప్పుతా ఉండాలి, బాగా కాలుతుంది. మీకు ఇంకా స్వీట్ కార్న్ తో క్రిస్పీ కార్న్ కావాలి అనుకుంటే అండి, ఆల్రెడీ నేను నా ఛానల్లో పెట్టున్నాను, చూడండి. మీరు చూసి ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంటదండి. ఇప్పుడు సీజనే కదండి, మనకి వర్షాకాలం బాగా దొరుకుతాయి. తెచ్చుకొని ఇలా చేసుకొని కొత్త కొత్త ఐటమ్స్ గా రకాల రకాలుగా స్నాక్స్ చేసుకొని తినొచ్చండి. ఓకేనా అండి. ఇలా సన్న మంట మీద బాగా కాల్చుకోవాలి, ఇలా కాల్చుకోవాలి. ఇంకెక్కువైతే ఇక నల్లగా అయిపోతాయి, అందుకని ఇలా కాల్చుకోవాలి. సరేనా, ఓకేనా అండి. ఇంక మనం మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇప్పుడు కారం వేసాను, ఒక స్పూను సాల్ట్, కొంచెం చాట్ మసాలా, చూసారా, నిమ్మ చెక్క. నిమ్మ చెక్క ఉంది కదా, నిమ్మ చెక్కతో ఇలా అప్లై చేసుకొని ఇలా ఇలా రుద్దేసుకోవాలండి. నిమ్మకాయ మనం ఇట్లా ఒత్తుతా రుద్దామనుకో ఈవెన్ గా రసం అంతా వీటికి అప్లై అయిపోద్ది. ఇంతేనండి, చూసారా. ఇలా జస్ట్ సింపుల్ అండి. ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ అడిగాను అనుకో టక్కని ఇవి ఇలా చేసి ఇచ్చేసేయండి, చక్కగా తింటారు. ఒక గ్లాస్ పాలు కలిపి ఇచ్చేసేయండి, తాగేసి హ్యాపీగా హోంవర్క్ చేసుకుంటారండి. వేడి వేడి రోస్టెడ్ స్వీట్ కార్న్ అండి. ఇలా నేను నిప్పుల మీద కాల్చాను కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, డన్.